అందరికీ నమస్తే అండి. మీ శౌర్య సిస్టర్ మీ ముందుకు వచ్చింది. ఉడకబెట్టిన కూరగాయలు తినటం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలండి. బీట్రూట్ కానీ, క్యారెట్ కానీ, టమాటా కానీ అన్నీ ఉడికించి తినటం వల్ల మన పురుగు మందులు కొడతారన్నారు కదండి. ఈ కూరగాయ ఏది పండాలి కూడా ఇప్పుడు అధికంగా పురుగు మందులు కొడుతున్నారు. ఆ పురుగు మందు కొట్టడం వల్ల మనకి అనారోగ్యం పాలవుతాం సరిగ్గా గడగపోతే. కాబట్టి చెక్కు తీసి మంచిగా ఉడకబెట్టినట్లయితే చాలా మంచిదండి. ఎవరైనా సరే ఉడకబెట్టిన కూరలు తినండి, ఆరోగ్యంగా ఉండండి. టమాటా కానీ, దోసకాయ కానీ, క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, ఇంకా ఇతర కొన్ని కూరగాయలు ఉంటాయండి. బెండకాయ, దొండకాయ పచ్చివి తింటుంటారు కదండి. అస్సలు పచ్చివి తినొద్దండి. ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను. దీంట్లో బ్యాక్టీరియా కానీ తర్వాత వైరస్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. మట్టిలో పండుతుంది కాబట్టి చాలా వరకు మీరు ఉడికించిన తింటే చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఈ ఉడికించిన వాటిల్లో అధిక ఫైబర్ ఉంటుంది, కానీ కార్బోహైడ్రేట్స్ ఏమాత్రం ఉండవండి. కొన్ని విటమిన్లు కూడా ఉండవు. అదే ఉడికించినట్టయితే అన్ని రకాల విటమిన్స్, మినరల్స్ అధికంగా ఉంటాయి. హై ఫైబర్ ఉంటుంది. మన ఆరోగ్యానికి హాని చేయకుండా ఉంటుందండి. మన డైజెస్టివ్ సిస్టమ్ చాలా మెరుగుపరుస్తుంది. అధిక ఫైబర్ ఉండటం వల్ల మనకి అధిక ఫైబర్ ఉండటం వల్ల మనకి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది, మలబద్ధకాన్ని నిరోధిస్తుంది. అట్లాగే విటమిన్స్, పోషకాలు ఎక్కువగా ఉండటం వల్ల మనల్ని విటమిన్స్ ఎక్కువ ఉంటారు, వ్యాధిన బారిన పడకుండా కాపాడుతుంది. అట్లాగే అన్ని రకాల కూరగాయలలో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనము రక్తహీనత తగ్గి ఆరోగ్యంగా ఉంటాం. టమాటాలను అయితే లైకోపీనియా ఉంటుంది కాబట్టి క్యాన్సర్ సెల్స్ని చంపుతుంది. కాబట్టి ప్రతిరోజు 4 టమాటాలు ఉడకబెట్టుకొని తినండి. క్యాన్సర్ పేషెంట్స్ చాలా మంచిది. మిగతా వాళ్ళు కూడా అందరు తినండి. ఈ సిస్టర్ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్.